ఇప్పుడే అందిన వార్త. పెళ్లికి వచ్చిన వాళ్ళందరి చెప్పులు ఎత్తుకి వెళ్లి కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ పెళ్లి పందిరి బయట వేలంపాట పెట్టినట్లు వార్తలొచ్చాయి. ఓరిడమ్మ కడుపు మాడ, ఈ కోట శ్రీనివాసరావు ఏమిటయా బాబు మోహన్ తో కలిసి ఇటువంటి యదవ పనులు చేయడం ఏమిటయా? చెప్పులు ఎత్తుకెళ్లి ఏలాపాట పెట్టడం ఏమిటయా? ఇదిగో తుత్తి వెళ్లి ఆ కోట శ్రీనివాసరావు బాబు మోహన్ గారిని ఇలా పిలుచురా. అలాగే నంది అయ్యా. వారి మొదలష్టం సచ్చిన వాళ్ళారా, మీరు ఎత్తుకెళ్లిపోవటానికి నా చెప్పులే కావాల్సి వచ్చాయట్రా. ఇదిగో రావుగోపాలరావు అబ్బాయా, నా చెప్పులు ఎత్తుకెళ్లిపోయారయ్యా. అబ్బా నిర్మలమ్మ, నువ్వేం బాధపడ మాకు. నీకు కొత్త బాటా చెప్పుల జత కొనిచ్చే బాధ్యత నాది. నువ్వు వెళ్లి ఆ పెళ్లి పందిరిలో కూర్చో. ఏవండి రావుగోపాలరావు గారు, మీకొక చిన్న సమాచారం. అబ్బా ఆ శాంతి స్వరూప్ వదిలాడంటే మళ్ళీ నువ్వు తగులుకున్నావేమయ్యా? ఏమిటి చెప్పు. ఏమీ లేదండి. ఈ తుత్తి సుబ్రహ్మణ్యం వెళ్లి అక్కడ లాటరీ పెట్టాడంట. జనం దగ్గర డబ్బులని వసూలు చేస్తున్నాడు. అక్కినేని నాగార్జున లాటరీలో డబ్బులు పోగొట్టుకున్నాడంట. ఆ నాగేశ్వరరావు గారు ఒకటే తిడుతున్నాడు. అదిగో చూడండి, ఇటే వస్తున్నాడు. ఎవరు? ఎక్కడ? రావుగోపాలరావు. ఏమిటి ఇదేమన్నా పెళ్లి పందిరి అనుకున్నావా? అమ్యూజ్మెంట్ పార్క్ అనుకున్నావా? అవతల చూస్తేనేమో ఆ కోట శ్రీనివాసరావు చెప్పులు ఏలాపాట పెట్టాడు. యువతలు చూస్తే ఈ తుతి సుబ్రహ్మణ్యం నా కొడుకు నాగార్జున దగ్గర డబ్బులన్నీ కాజేస్తున్నాడు లాటరీ పెట్టి. ఏమిటిది? అబ్బా ఎంత కాజేశాడవండి. ఈ తుత్తిగాడిని వాణ్ణి పిలుచుకురారంటే వీడు కూడా వాళ్లలో చేరిపోయాడా? ఇంతకీ ఎంత పోయింది? ఎంత పోయినా సొబ్బట్టే సొబ్బే కదా. మా అబ్బాయి పసివాడు, ₹1 దాకా పోగొట్టుకున్నాడు. అబ్బా అన్నపూర్ణ స్టూడియోకి అధినేత అయ్యుండి మీరు ₹1 పోగొట్టుకునేందుకు బాధపడిపోతారేవండి. అంటే ఏమిటి నీ ఉద్దేశం? అంటే లక్షలు పోగొట్టుకోవాలా మేము? అంటే మా దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు మొత్తం పోతే చూద్దామనుందా నీకు? అబ్బా మీరు పొరపాటున అర్థం చేసుకుంటున్నారు. అలా కాదండి, ఎంత పోగొట్టుకున్నాడు అడుగుదామని. సరే మీ ₹1 నేను ఇస్తాను, మీ అబ్బాయిని పిలిచేడు కూర్చోబెట్టండి. ఎరా తుత్తి, ఏమిట్రా ఈ పనులు? ఆ కోట శ్రీనివాసరావే ఆ పనులు చేస్తున్నాడంటే నువ్వు కూడా చీపుగా తయారైతే ఎట్లాగా? ఇప్పుడే అందిన వార్త. ఏమిటి శాంతి? మళ్లీ చెప్పు, ఏమొచ్చింది? ఏమీ లేదు. మోహన్ బాబు పెళ్లికొచ్చిన ఆడపిల్లలందరికీ జడలు ముడులు వేస్తున్నట్లు వార్త వచ్చింది. అబ్బా ఏమిటయా ఇది? ఆ అవతల చూస్తేనేమో ఆ కోట శ్రీనివాసరావు ఏలాపాట పెట్టడం, ఈ తుత్తిగాడు లాటరీ పెట్టడం, ఈ మోహన్ బాబు చూస్తేనేమో జడల ముడులు వేయడం ఏమిటయా? ఎవరన్నా చూస్తే నవ్విపోతారయా? ఏరా మోహన్ బాబు, ఏమిట్రా ఈ పళ్ళ నేను? బాబాయ్ ఏం లేదు బాబాయ్, పెళ్లికొచ్చిన ఆడవాళ్ళకి జడలు ముడులు వేస్తే ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను బాబాయ్. నీ అమ్మాకడు మాడ, ముడులు వేయడం ఏమిటి? నువ్వు ఇక్కడి నుంచి కదిలావంటే కాళ్ళు ఎరక్కొడతాను. నువ్వు ఇక్కడే కూర్చో. ఏమిటా ఈ పనులు? ఇదిగో బ్రహ్మానందం, ఎంతవరకు వచ్చాయి పనులు, పెళ్లి పనులు చెప్పు. ఓం నమ శివాయ. అయిపోవచ్చినాయండి అయ్యా. మీకు ఈ పూజా కార్యక్రమం ప్రారంభించి వెంటే ఓం నమ శివాయ ప్రారంభిస్తానండి అయ్యా. సరే, ఆ పూజా కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండు. ఓసారి అలా వెళ్ళొస్తాను. ఏవండి రావుగోపాలరావు గారు, మీకు చిన్న సమాచారం. అబ్బా ఏమిటయ్యా ప్రభాకర్ రెడ్డి, మళ్లీ వచ్చావు, ఏం జరిగింది? ఏమీ లేదు. ఆ రాజశేఖరం అంకుశం వేషంలో ఇన్స్పెక్టర్ దుస్తులు ధరించి వచ్చి మన కోట శ్రీనివాసరావుని, బాబు మోహన్ ని, ఆ తుతి సుబ్రహ్మణ్యాన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నాడు. అబ్బా ఏమిటయ్యా, పెళ్లికొచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం ఏమిటయ్యా? ఎక్కడా రాజశేఖరు? ఏవయ్యా రాజశేఖరు, ఏమిటయ్యా మా వాళ్ళనందరినీ అరెస్టు చేసి తీసుకెళ్లడం ఏమిటయ్యా? నేను అంకుశం రాజశేఖర్ని. నేరం చేసిన ఎవరినైనా నేను అరెస్ట్ చేసి తీసుకువెళ్తాను. ఆ తుత్తి లాటరీ నిర్వహిస్తున్నాడు. అలాగే ఈ కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ 3 ముక్కలాట పెట్టి జనం దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. అందుకే వీళ్ళందరినీ అరెస్ట్ చేశాను. అబ్బా పెళ్లికొచ్చిన వాళ్ళు అరెస్ట్ చేయడం ఏమిటయా? ఎవరన్నా వింటే నవ్విపోతారు. మాకు పరువు తక్కువ కూడాను. వెంటనే వాళ్ళని వదిలే. జామీన్ ఇవ్వందే ఎవరిని వదిలిపెట్టను నేను స్టిక్ పోలీస్ ఆఫీసర్ని. అబ్బా ఎంత నువ్వు అంగరక్షకుడు, అంకుశం, ఆవేశం, ఆహుతులో నటిస్తే మాత్రం ఇలా పెళ్లికొచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయడం బాగలేదు. నేను జామీన్ ఇస్తాను, వాళ్ళు వదిలిపెట్టి. అయితే ఇక్కడ సంతకం పెట్టండి. ఏమిటి సంతకం పెట్టాలా? నేను జామీన్ ఇస్తున్నాను చెప్తున్నాను కదయ్యా. తాము పెట్టండి అయ్యా. నువ్వు లాటరీలు పెట్టడవును, మేము సంతకాలు పెట్టడవునా? ఇదిగో రాజశేఖరు, నేను పెడతా గాని వదిలేవయ్యా.
సంతకం పెట్టండి, ఎవరిని వదిలిపెట్టను నేను. అబ్బా ఏమిటయ్యా ఇది? సరే పట్టు. ఇదిగో బ్రహ్మానందం, ఆ పెళ్లిేదో తొందరగా కానివయ్యా, ఈ పెళ్లి నా చావుకొచ్చినట్టుంది. ఏమిటయ్యా ఇటు తలో రకం పనులు చేస్తున్నావు, మన పరువులు పోతున్నాయి. ఓ నమ శివాయ, అయిపోవచ్చిందయ్యా. ఏ నాయనా తమ్ముడు ఐరన్లకు శాస్త్రి, ఆ యొక్క తలంబ్రాలు పళ్ళు అందుకో నాయనా. తలంబ్రాలు పళ్ళెం తినేశానన్నయ్యా. ఆ తలంబ్రాలన్నీ ఇందాన ఆకలైతే తినేశాను. తలంబ్రాలు తినేయడం ఏంట్రా బాబు? నిన్ను ఏం తినకూడదు, ఏం తినాలో తెలియని పరిస్థితుల్లో చంపుతారు రే. ఏమిట్రా ఈ పళ్ళు? ఎవరన్నా విట్టే పరుగు పొంది. శుక్లాం పరదరం విష్ణు దశవర్ణం చతుర్భుజం ప్రజన్నవదనం జయ ధర్మ విఘ్నోపశాంతయే. ఏ పంతులు ఆపకడా? ఏమిటి బాబు? నా పేరు రామిరెడ్డి. నా పేరు మంత్రాల్లో చదవకపోతే నీకు స్పాట్ పెడతా. నీ పేరు మంత్రాల్లో చదవడం ఏమిటాయి? చదవాలి అంతే, లేకుంటే నీకు స్పాట్ పెడతా. అబ్బా, నీ పేరు మంత్రాల్లో చదవడం ఏంటి నాయన? అలాగే నువ్వేమో స్పాట్ పెడతానంటావు, యువతలేమో పెళ్లి జరగాలంటారు, నేనేమో మంత్రాలు చదవాలి, తలంబ్రాలు తినేశాడు వాడు. ఏమి పెళ్ళో ఏమి లోపం అర్థం కాకుండా ఉంది. నమ శివాయ. ఇదిగో బ్రహ్మానందం. ఓ నమ శివాయ. తమరు ఇప్పుడే వచ్చారండి అయ్యా, కూర్చోండి. నమ శివాయ. ఇదిగో నువ్వు గనక ఆ రామిరెడ్డి పేరును చదివినట్లయితే నా పేరు కూడా చదవాలి. ఎందుకంటే నేను మెగాస్టార్ని కదా. ముందుగా నా పేరు చదివి ఆ తర్వాతే ఆ రామిరెడ్డి పేరు చదవాలి. లేకుంటే చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో, బాక్సులు పగిలిపోతాయంటే. అందరి పేర్లు చదివితే నా పేరు కూడా చదవాలి. నేను రెబల్ స్టార్ని. కాల్ భైరవ సంతృష్ట. బ్రహ్మానందం, వాళ్ల పేర్లతో నా పేరు కూడా చదువు. తల్లి చెల్లి ఏ గల్లీలోని సిల్లి నా కొడుకుని మీరందరూ పేర్లు చదివించుకుంటే నేను ఊరుకుంటానా? నా పేరు కూడా చదవాలి ఆ పెళ్లి మంత్రాల్లో. నీ పేరు కూడా చదవాలా బాబు? ఇంకా ఎవరి పేర్లున్నాయో చెప్పండి అయ్యా, త్వరగా అందరూ చెప్తే ఒకేసారి చదివేసి నేను నెత్తిన ముచ్చికేతికి వెళ్లిపోతాను. చూడు బ్రహ్మానందం, పరచూరి గారి అందరికీ తెలుసు. అందుకే పరచూరి గోపాలకృష్ణ అనే పేరును కూడా నువ్వు పెళ్లి మంత్రాల్లో చదవాలి. తమరి పేరు కూడా చదవాలయ్యా? చదవండి. బ్రహ్మానందం గారు, నా పేరు కూడా చదవండి. నీ పేరు కూడా చదవాలా బాబు? వాళ్ళేమో పేర్లు చదవమంటారు, వీడేమో స్పాట్ పెడతానంటాడు, వాడేమో తలంబ్రాలు తినేశాడు. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నమశివాయ. వారే నాయనోయ్, ఇదేం పెళ్లిరా బాబోయ్, నేను చెయ్యలేకపోతున్నాను నాయనోయ్. రే చంపుతా. ఏట్రా పళ్ళని తినేస్తాయేట్రా? తలంబ్రాలు తినేసావు ఊరుకున్నారు, అరటి పళ్ళని తినేసావు, ఇప్పుడు అరటి ఆకుల మీద పడ్డావేట్రా? చూడండి బ్రహ్మానందం గారు, మీరు తొందరగా కానిస్తారా కానివరా? ఏమిటి అవతల భోజనాలకు వేళ అవుతోంది. ఏవండి రావు గోపాలరావు గారు, మీకో చిన్న సమాచారం. ఆ నాగభూషణమును కత్తి యుద్ధం కాంతారావు ఇద్దరు పోట్లాడుకుంటూ ఇటే వస్తున్నారు. ఏమిటయ్యా, ఏమిటి కాంతారావు, ఏమిటా పోట్లాట, ఏమిటా లోకం, ఏమిటండి? ఇందాక నుంచి చూస్తున్నాను. ఆ నాగభూషణం నా కత్తితో కూరగాయలు తరగబట్టున్నాడు. తలుచుకుంటే 100 మందికైనా సమాచారం చెప్పగలం నేను. అటువంటిది నన్ను పట్టుకుని కూరగాయలు తరగబట్టాడా? అబ్బా ఏమిటయా నాగభూషణం, నీ కూరగాయలు తరగడానికి ఆ కాంతారావే దొరికాడా? ఇంకెవరూ దొరకలేదా? చూడు, కత్తి పట్టుకుని అటు ఇటు ఊరికిలే తిరుగుతున్నాడు కదా అని కూరగాయలు తరగమన్నాను. దానికి ఇంత కోపం దేనికయ్యా? కూరగాయలు తరగమంటే ఊరుకుంటానా? నేను కుత్తుగలు కూడా కొయ్యగలను, అంత కత్తి యుద్ధంలో ప్రావీణ్యం ఉంది నాకు. అబ్బా సర్లేండి, అంత దానికే మీరు బిడి పడక్కర్లేదు. మీరు తరగపోతే తరగపోయారు గాని ఇక్కడ వచ్చి కూర్చోండి. ఏమిటో అర్థం కావటం లేదు. ఎప్పుడే అదిరా వార్త. నిర్మలమ్మ తనకు కత్తి గుచ్చుకుందని తిట్టుకుంటూ ఇటే వస్తోంది. ఆరిపోతున్నట్టు సచ్చినోడా, ఆ కాంతారావు ఏడయ్యా? ఆ కత్తి పట్టుకుని నన్ను ఇక్కడ గుచ్చి పారిపోయా రావు గోపాలరావు. అబ్బా నిర్మలమ్మ, ఏమైందమ్మా మళ్ళీ నీకు? ఇందానేగా చెప్పుల చేత కొని పెడతానన్నాను, మళ్ళీ ఇప్పుడు ఈ గొడవ ఏమిటి? ఏం లేదయ్యా, ఆ కత్తి యుద్ధం కాంతారావు కత్తి నన్ను అడుగు కూర్చుకుందయ్యా. అబ్బా ఏమయ్యా కాంతారావు, ఆ కత్తి పెట్టుకుని పెళ్లి పందిర్లో అటు ఇటు తిరుగుతుంటే అందరికీ గుచ్చుకోదా? ఏం చేయబట్టారండి? ఈ పెళ్లికి వచ్చినప్పుడు కత్తిని వరలోనే పెట్టుకొచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వరని ఎవరో దొగిలించారు.
అందుకే ఒట్టి కత్తిని మొలతాల్లో పెట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాను. ఓరే బెలే ఓడివా నువ్వు, ఏడు ఒట్టి కత్తిని పెట్టుకు తిరుగుతున్నావా? అది ఎవరికైనా గుచ్చుకోదు, ముందా కత్తి తీసి పక్కన పెట్టు, లేకపోతే తంతాను ఎవరికైనా అందరికీ గుచ్చుదామని నీ ఉద్దేశం. ఇదిగో నిర్మలమ్మ, నువ్వే కంగారు పడమాకు, వాడిని తిట్టాను, నువ్వే బాధపడమాకు, నువ్వు పక్కన కూర్చో, నువ్వు శాంతంగా కూర్చో, భోజనం చేయి, ఇంకెక్కడికే వెళ్ళమాకు. ఎవరి కత్తైనా గుచ్చుకునే ప్రమాదం ఉంది మళ్ళీ. నువ్వు అబ్బాబాబా ఏమిటయ్యా ఈ గొడవలు? అవతల చూస్తేనేమో ఆ నాగభూషణం గొడవ పెడతాడు, యువతలు చూస్తే నువ్వు గొడవ పెడతావు, యువతలు చూస్తే నిర్మలమ్మ గొడవ పెడుతుంది. అబ్బాబాబా తలకాయ నొప్పి వచ్చేస్తుందయ్యా. ఇదిగో బ్రహ్మానందం, తొందరగా పూజ మొదలు పెట్టవయ్యా. ఓం నమ శివాయ, మొదలు పెడతాను. నమ శివాయ. ఓం శుక్లాం వరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనే కృష్ణాయ నమః, చిరంజీవాయ నమః, రామిరెడ్డాయ నమః, కృష్ణరాజాయ నమః, పరశురాయ నమః. శ్రీ ప్రస్ఫుడ ఆపు. ఒక్కొక్క మంత్రోచ్చరణకు ఒక్కొక్క నిర్దిష్టమైన నాదం ఉండాలి, శృతుండాలి, స్వరం ఉండాలి. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన స్వరం ఉంది. మంత్రోచ్చరణ పేరుతో సినీ నటుల పేరుని అనుకరిస్తానికి సిగ్గులేదు. ఏం చేయమంటారండి అయ్యా? ఎవరెవరి పేర్లు చదవకపోతే ఎవరెవరు స్పాట్ పెడతారో అర్థం కావట్లేదు నమ శివాయ. అందుకే అందరి పేర్లు చదువుతున్నా నమ శివాయ. అబ్బా ఎలాగోలాగా ముందా మంత్రాలు కానివ్వండి, తర్వాత చూసుకోవచ్చు. నమస్కారం మావయ్య, భోజనాలన్నీ సిద్ధమైనవి, అందరూ వస్తే భోజన కార్యక్రమాలు ప్రారంభించవచ్చు. అబ్బా ఎంత చల్లని మాట చెప్పావయ్యా. ఇప్పటిదాకా చాలా టెన్షన్ లో ఉన్నారు జనం అంతాను. ఇక రండయ్యా, అందరూ భోజన కార్యక్రమాలు ముగించిన తర్వాత మళ్లీ వచ్చి కళ్యాణాన్ని చూడొచ్చు. కాబట్టి అందరూ భోజనాలకు రండి. ఏవండి రావు గోపాలరావు గారు, ఆ కృష్ణ శోభన్ బాబు కలిసి ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. ఏవయ్యా భోజనాల కాడ కూడా పోట్లాడైతే ఎట్లాగయా ప్రభాకర్ రెడ్డి? ఏంటి ఇంతకీ ఏమైందంట? ఏమీ లేదు. ఆ కృష్ణ కుర్చీ మీద కచ్చీపి వేసి చేతులు కడుక్కుని వచ్చేలోపు శోభన్ బాబు కూర్చున్నారంట. వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నారు. నేను కుర్చీలో కచ్చీపేసి చేతులు కడుక్కొచ్చేటప్పటికి దానిలో కూర్చుంటానికి నీకు ఎన్ని గుండెలు? హాయ్ ఎక్కడేసో కచ్చిపో, ముందుగా నేనే టవలేసా దీని మీద. అబ్బా ఏమిటయా మరీ మీరు సినిమా హాల్లో సీట్ల కోసం పోట్లాడుకున్నట్టు ఒకరు కచ్చీప్ వేశారని, ఒకరు టవల్ వేశారని. ఇగో ఏమిటయా, ఇగో శోభన్ బాబు తర్వాత కూర్చోవచ్చు, ముందు ఆయన కచ్చీప్ వేశారన్నాడు కదా, ఆయన కూర్చొని భోజనం చేసిన తర్వాత రెండో బంతులో కూర్చుంది. కానీ ఏమిటాయన గొప్పతనం, నా తక్కువతనం? ఏ కృష్ణలో నేను దేని తీసిపోయాను? నేను 50 సంవత్సరాల వయసులో కూడా నేను కూడా హిట్ పిక్చర్లు ఇచ్చాను. నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు, నాకు కూడా అభిమానులు ఉన్నారు. అందుకే నేనే గెలవాలి కాబట్టి నేనే ముందు కూర్చుంటాను. ఆ తర్వాతే కృష్ణాన్ని కూర్చోమనండి. పోలి కృష్ణ తర్వాత బంతిలో కూర్చుంది గాని నువ్వు ఆయన్ని శోభన్ బాబుని కూర్చుని భోజనం చేయనివయ్యా. ఏమిటండి అవతల ప్రేక్షకులు, అభిమానులు అందరూ నన్ను డేరింగ్ డాషింగ్ కృష్ణ అంటుంటే ఇక్కడ నన్ను ఓడిపోమంటారేమిటండి? డేరింగ్ డాషింగ్ అనేది నా రక్తంలోంచి పుట్టుకొచ్చిన పేరు. నేను ఎవరికి జంకను, ఎవరికి భయపడను. ఏమైనా సరే నేనే ముందు కూర్చుని భోంచేయాలి. అబ్బా ఏమిటయా ఇది? ఆయన ముందు కూర్చోవాలని నువ్వు ముందు కూర్చోవాలని ఇద్దరు పోటీలు పడిపోతే ఎలాగయా? ఏమంది పోనీ 5 బయటలు వెళ్ళబెట్టి ఎద్దంటే వేద్దాం. బొమ్మ బొరుచ పడితే కృష్ణ గారు కూర్చుంటారు, బొమ్మ పడితే శోభన్ బాబు గారు కూర్చుంటారు. ఇదేదో బాగుందిరా. ఏమంది బొరిచే పడింది, కృష్ణ గారు కూర్చుని బొరిచే పడింది. ఇదిగో శోభన్ బాబు నువ్వు రెండో బంతులో కూర్చుంది గాని పక్కకి రా. ఏవయా ఆకులన్నీ వేశారా? ఇవి ఏంటి పదార్థాలన్నీ వడ్డించాలి. ఎక్కడ వంట మేస్త్రి నాగభూషణం ఎక్కడ? ఏం నాయనా ఎప్పటికీ గుర్తొచ్చానా నేను? ఏమిటి ఇందాక నుంచి పలకరించలేదు? వంటలన్నీ సిద్ధం చేశాను, ఇక మీరన్నీ ఆరగించవచ్చు. ఆహా చాలా బాగుంది. ఏమిటి ఏం కావాలయ్యా ధర్మవరపు సుబ్రహ్మణ్యం? ఏమీ లేదండి, ఇందాక నుంచి మా ఆవిడ కోసం ఎదుగుతున్నాను, ఎక్కడా కనబడతలేదు. ఎక్కడ దొరుకుతుందో చూస్తున్నాను. అదిగో ఆ జగ్గయ్య పక్కన కూర్చొనుంది. ఏమిటయా జగ్గయ్య పక్కన కూర్చోవడం ఏంటి? మీ ఆవిడెళ్ళి ఏమయ్యా జగ్గయ్య ఏమిటిది? ఏం చేయమంటారండి? నేను ఎప్పుడో చెప్పాను ఈ ఆడవాళ్లంటే నాకు అసలుగిట్టదని. ఇందాక నుంచి మా ఆయన నువ్వేని ఆ ధర్మవరపు సుబ్రహ్మణ్యం పిల్లలు నా చుట్టూ తిరుగుతుంది. నన్నేం చేయమంటారు చెప్పండి? అబ్బా ఏమిటయ్యా ఏమిటి? ఆ పెళ్ళాం వచ్చి నీ పక్కన కూర్చోడం ఏంటి? ఈరేవో పెళ్ళాం కోసం ఎదుగుడు. బాబా చచ్చా ఇదిగో ఎక్కడో చోటు కూర్చుని భోంచేయండి అయ్యా. ఆ లైన్ కి సాంబార్ వెళ్ళిందా? ఇదిగో నాగభూషణం ఆ లైన్ లో సాంబార్ వెళ్ళిందేమో చూడు. ఇంకెక్కడి సాంబారు? ఆ జేవి స్వామియాసులు సాంబార్ అంతా ఎప్పుడో తాగేశాడు. ఊరిడి అమ్మకడు మాడ సాంబారు మొత్తం తాగేయడం ఏంటయ్యా? జేవి స్వామియాసుల్ని వంటగదిలోకి రమ్మనమని చెప్పింది ఎవరయ్యా? ఏమండి రావు గోపాలరావు గారు ఏమిటిది?
ఇందాక నుంచి నాకు స్వీట్ రాలేదు. అటుపక్క వాళ్ళకి స్వీట్ వేశారు, ఇటుపక్క వెళ్ళి స్వీట్ వేశారు. నాకు కోపం వచ్చినట్టే శివాన్ అయిపోతాను తెలుసా. అబ్బా ఏమిటయా ఇదిగో ఎవరయా ఈ స్వీట్లు వడ్డించింది? నాగార్జునకి స్వీట్ వేయకుండా వెళ్లిపోయారంట. ఏమిటయా ఇది? ఇదిగో ప్రభాకర్ రెడ్డి స్వీట్ తీసుకురావయ్యా. ఒక్కసారే వేస్తారంటండి స్వీట్ల. నేను ఆ మోహన్ బాబు స్వీట్లని లోన పెట్టి తాళం వేసుకున్నాడు. ఇంకా ఎక్కడి నుంచి తెమ్మంటారు ఆ స్వీట్ల? నేను అబ్బా ఏమిటయా మోహన్ బాబు లోన పెట్టి తాళం ఏమిటేమిటే? నవ్వుతారు ఎవరన్నాను. ఏమిటిది? ఎవరో అర్థం కావట్లేదు. ఈ పెళ్లిలో నాకు తల తెక్కబట్టేసిందయా. నాకు ఏమిటిది నాకేం అర్థం కావటం లేదు. తొందరగా కానివ్వండి, లైన్ లో ఏమున్నాయో చూడండి. ఏమండి రావుగోపాలరావు గారు, ఏమిటండి ఇది? నేనేమన్నా మణులు అడిగానా, మాణిక్యాలు అడిగానా? రెండు అప్పడాలు, రెండు వడియాలు అడిగాను. దీనికి ఆ మోహన్ బాబు ఇసురుకుంటూ వెళ్లిపోయాడు. ఇదేమన్నా బాగుందా అండి? ఏమిటండి కృష్ణ గారు మీరు కూడాను? ఏమిటి అప్పడాలు ఒడియాల కోసం మీరు ఇంత బెంబేలు పడిపోవాలా? ఇదిగో ప్రభాకర్ రెడ్డి ఆ అప్పడాలు ఒడియాలు తీసుకొచ్చి మన హీరో కృష్ణ గారికి వెయ్యి. ఇంకెక్కడ అప్పడాలు? ఆ అప్పడాలు ఒడియాలు బాబు మోహన్ కోట శ్రీనివాసరావు ఫుల్ బాటిల్ పెట్టి ఎప్పుడో తినేశారు. ఇంకెక్కడున్నాయండి అప్పడాలు? అబ్బా ఏమిటయ్యా వండిన ప్రతివి ఎవరో ఒకడు తినేస్తే ఎట్టాగా? ఏమన్నా బాగుందా? ఎవర్రా ఇక్కడ నన్ను భోజనానికి పిలిచి నాకు కూరలు వేయకుండా వెళ్లిపోతారా? ఎవరు? వట్టి అన్నం ఎలా తినమంటారు చెప్పండి. అబ్బా ఏమిటి కృష్ణరాజు గారు, ఏమిటి మీ బాధ ఏమిటి? ఏం చేయమంటారు? అన్నం పెట్టి కూరలు పెట్టకుండా వెళ్లిపోయారు. ఏవయ్యా తుత్తి, ఏమిటిది? కూరలు వేయకుండా వెళ్లిపోయావంట ఏమిటి? ఏమీ లేదండి, అక్కడికి వచ్చేటప్పుడు కూరలన్నీ అయిపోయినాయి. నన్నేం చేయమంటారండి? అందుకే వెళ్ళిపోయాను నేను. అబ్బా కూరలు అయిపోవడం ఏమిటయా? ఏదో తీసుకొచ్చి పోయి ఒక్కొక్కరితో చచ్చిపోతున్నా నేను. అందరూ భోజనాలకి వచ్చి నన్ను తీరేస్తున్నారు ఇక్కడ. తొందరగా కానిచ్చి కిందకి రండి, అవతల కళ్యాణం వేళవుతుంది. అందరూ భోజనాలు త్వరగా చేయాలి. రావుగోపాలరావు గారు నన్ను ఈ బంతిలో కూర్చోబెడతారా, వెళ్ళిపోమంటారా? ఏమయ్యా మనం పెళ్లి చూడటానికి వచ్చావా, భోజనం చేయడానికి వచ్చావా? శోభన్ బాబు నిన్ను రెండో బంతిలో కూర్చోబెడతానని చెప్పాను. నువ్వు రెండో బంతిలో కూర్చో, లేకపోతే వంటగదిలోకి వెళ్ళి ఇస్త్రీ తినేయి. అబ్బా చంపేస్తున్నారా? ఏమయ్యా బ్రహ్మానందం ఎంతవరకు వచ్చిందయ్యా పెళ్లి పనులు? ఓ నమశివాయ, అవుతున్నాయి నమశివాయ. అందరూ కిందకు వస్తే అత్యంతలిచ్చి అందరి చేత పూజ చేయడం నమశివాయ. ఇదేంటండి? ఏంటి అందరూ వచ్చి ఇక్కడ పూజ చేస్తున్నారేంటి? నా కొడుకు పెళ్లికి మీరంతా వచ్చారేంటి? మా పెళ్లికి వచ్చినంత బయట నుంచి పోయారు. అసలు మీరంతా ఎవరు? ఎవరేమిటి కాస్ట్యూమ్ కృష్ణ, అన్నగారి పెళ్లికి అందరూ వచ్చాం. అందరూ భోజనాలు చేస్తున్నారు. కాసేపట్లో పెళ్లి సమయం ఆసనమవుతుంది. నువ్వు కూడా వచ్చి కూర్చో. నా కొడుకు పెళ్లికి వచ్చి నాకు మరే చేస్తారేంటండి? ఏంటిది? అందరూ నా కొడుకు పెళ్లికి వచ్చి తినేస్తూ అందరూ నాకు మరే చేస్తారేంటి? ఇదేమిటి నీ కొడుకు పెళ్లి ఏమిటయా? అన్నగారి పెళ్లి కదా ఇక్కడ. అన్నగారి పెళ్లి ఇక్కడెక్కడ జరుగుతుందండి? హ్యాబిట్స్ లో జరిగిపోతే. అబ్బా హ్యాబిట్స్ లో జరగవేమిటయ్యా? అవునండి, ఎప్పుడే అందిన వార్త. నందమూరి తారక రామారావు గారి వివాహం హ్యాబిట్స్ లోని ఆయన సొంత గృహంలో షిరిడి సాయిబాబా ఫోటో ముందు చేసుకున్నట్టు వార్త వచ్చింది. ఇదిగో శాంతి స్వరూపు, ఏమిటయా ఇది? ఎప్పుడో చెప్పడం. అందరూ ఇక్కడ పెళ్లికొచ్చి భోంచేసేసిన తర్వాత ఇప్పుడు అన్నగారి పెళ్లి అక్కడంటే ఎట్టగా? ముందు ఇక్కడని చెప్పారు కదా, ఆ తర్వాత ఆయన స్వగృహంలో ఏంటి? స్వగృహంలో ఎప్పుడో చెప్పారండి, మీరంతా ఏం లేదేమో. ఇది నా కొడుకు పెళ్లి, వెళ్ళేవాళ్లే మీరు. వెళ్ళండి. రండయ్యా, అన్నగారి పెళ్లిని చూసే భాగ్యం మనకి ఎలాగూ కలగలేదు. కనీసాన్ని దర్శనం అన్నా చేసుకోద్దాం. అక్కర్లేదు, అన్నగారిని ఇక్కడే టీవీలో చూడవచ్చు. ఆయన ఉపన్యాసం కూడా ఇక్కడే వినవచ్చు. జననీ జన్మభూమిశ్చ స్వర్గారపి గరీయసి, ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము. అశేష ఆంధ్ర ప్రజానీకానికి మీ తారకరాముడు కళ్యాణరాముడైన సందర్భంగా ఇవే మా నమస్సుమాంజలు. ఒక అన్నగా, ఒక నటుడిగా, ఒక తెలుగు బిడ్డగా, తెలుగింటి ఆడపడుచులకు ఒక అన్నగా గౌరవించారు, అభిమానించారు, నన్ను ఇంత వాణ్ణి చేశారు. నా వివాహాన్ని ప్రత్యక్షంగా చూడలేని ఆంధ్ర ప్రజానీకానికి నేను దూరదర్శన్ ద్వారా నా యొక్క కృతజ్ఞతను తెలియచేస్తున్నాను. 72 సంవత్సరాల వయస్సులో నేను వివాహం చేసుకున్నానంటే అది ఒక తెలుగింటి ఆడపడుచును గౌరవించడానికే కాని
అన్యాయం చేయడానికి కాదని సభాముఖంగా దూరదర్శన్ ద్వారా మీకు నా అభినందనలు తెలియచేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మీ అందరికీ మరొక్క మారు నమస్కారం చేస్తున్నాను. నిజంగా ఆయన కంఠస్వరం వింటేనే చాలయ్య, మనలోని కల్మషాలన్నీ పోతాయి. ఆ యొక్క దివ్య సుందర విగ్రహ రూపం చూస్తేనే చాలయ్య, మనలోని పాపాలన్నీ ఎగిరిపోతాయి. నిజంగా ఎంత అదృష్టం చేసుకుంటే అన్నగారి పెళ్లి చూసే భాగ్యం మనకు కలుగుతుందయ్యా. నిజంగా అద్భుతమైన ఒక కళ్యాణాన్ని చూడటం, నిజంగా శ్రీరామచంద్రుని కళ్యాణం ఎంత గొప్పదో అంతకి 1000 రెట్లు గొప్పదయ్యా ఈ కళ్యాణం. పదండయ్యా, కళ్యాణాన్ని ఎలాగో చూడలేకపోయాం, కనీసం అభినందనలన్నా తెలియచేద్దాం. పదండయ్యా, పదండి.